తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, పంచమలో రాహు, ఆరింట శని, తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. రాబడి బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి రావడం, ధనాదాయం పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు పెరిగే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు రవితో కలిసి. భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఏదైనా సరే సఖ్యతగా ఉండడం చెప్పదగినది. ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ అవ్వడం లేదా కోపం తెచ్చుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అది వ్యాపారమైనా కావచ్చు, కుటుంబ వ్యవహారమైనా కావచ్చు, ఏదైనా సరే బంధుమిత్రులతోటి, బంధువర్గంతో, స్నేహితులతోటి చిన్నపాటి వైరం ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ పెట్టాలి. రాబోయే పరీక్షలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ చేసుకోవడం చెప్పదగినది. ఏదో చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత చూద్దాం అనుకోకుండా ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేయడం చెప్పదగినది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతోంది వీళ్ళకి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వీసాకు సంబంధించిన వ్యవహారాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక సంబంధం చక్కగా కుదరడం అది ఆనందకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నాం, మరి రాదేమో అని అనుకుంటాం. అయితే తెలిసి నుంచి సంబంధం రావడం కూడా ఒకందుకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగ్యంలో గురువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, మాతృ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వీరికి ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. అయితే అవసరమైతే తప్ప వ్యాపారం ప్రారంభించకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. అలాగే వ్యాపారాలు ప్రారంభం చేసిన వాళ్ళ మటుకి చాలా అనుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడి తగిన పెట్టుబడులు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. ఎందుకంటే మీరు బాగా కష్టపడుతున్నారని, బాగా పైకి ఎదుగుతున్నారని, అందరికంటే మీరు ముందున్నారని ఈర్ష్య ద్వేషాలు, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, నువ్వుల నూనె పోసి కాలభైరు రూపు కానీ ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. వారి వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం, చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి 108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in